హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. ఈ ఛానల్ ద్వారా నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే డిఎస్సి సీజన్ ఇది. సో డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అదేవిధంగా ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి కూడా ఉపయోగపడేటువంటి ఇంగ్లీష్ని, అదేవిధంగా టెట్కి ఉపయోగపడేటువంటి ఇంగ్లీష్ని మీరు రాయవలసినటువంటి టాపిక్స్లో కొన్నిటిని నేను వీడియోస్గా చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. దాంట్లో భాగంగా సో ఈ యొక్క క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఫ్రేజెస్ టైప్స్ ఏంటి అనేటువంటి బేసిక్ లెవెల్లో నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. సో ఇలాంటి ఇంకా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఏవైనా టాపిక్స్ కావాల్సి వస్తే కనుక దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేసినట్లయితే సాధ్యమైనంత త్వరలో నేను వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఎందుకంటే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్లా ఉన్నాయి. ఒకప్పుడైతే 2-3 సంవత్సరాలకు నోటిఫికేషన్స్ పడుతూ ఉండేవి. అయితే ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. కనుక వచ్చినటువంటి యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఏ యొక్క చిన్న ప్రిపరేషన్కి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా మీరు వదులుకోకూడదని చెప్పేసి మీరు ఆశిస్తున్నటువంటి ఆ యొక్క యాస్పిరేషన్ అంతా కూడా నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు అసలు క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్లో ఏం టైప్స్ ఉంటాయి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. సో సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే దానికి ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక సెంటెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక సెంటెన్స్లో అసలు ఏ ఏ పార్ట్లు ఉంటాయి అనేటువంటిది బేసిక్ థింగ్. అది దాన్ని చూసుకున్న తర్వాత అసలు ఈ సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటి, లేకపోతే ఈ క్లాజ్ అనాలిసిస్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్లో మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్ ఏంటి అనేటువంటి విషయాలు నేను చాలా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఫాలో అవడానికి ట్రై చేయండి. ఓకే, సో అసలు మనం ఫస్ట్ చూసుకుంటే ఒక సెంటెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే కనుక సెంటెన్స్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే కంప్లీట్ మీనింగ్ ఉండాలి. రెండోది ఏంటి అంటే ఇండిపెండెంట్గా ఉండాలి. అంటే మీనింగ్ ఇవ్వడానికి దేని మీద కూడా ఆధారపడకూడదు. ఒక సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ని ఇవ్వాలి, అలాగే ఇండిపెండెంట్గా ఉండాలి. సో దీన్ని ఒక సెంటెన్స్ అని మనం క్లియర్గా చెప్తాం. అయితే సెంటెన్స్లో ఉండేటువంటి పార్ట్స్ ఏముంటాయి? బేసికల్గా మనం చూసుకుంటే సెంటెన్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సబ్జెక్టు, రెండోది ప్రెడికేట్. ఓకేనండి? ఒకటి సబ్జెక్టు, రెండోది ప్రెడికేట్. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? సెంటెన్స్ అంతా ఎవరి గురించి చెప్తుందో, సెంటెన్స్ అంతా దేని గురించి మాట్లాడుతుందో దాన్ని సబ్జెక్ట్ అంటారు. ఇంకా రెండో పార్ట్ ఏంటి? ప్రెడికేట్. ఈ ప్రెడికేట్ అంటే ఏంటంటే సెంటెన్స్లో సబ్జెక్ట్ కాకుండా మిగిలినటువంటి భాగాన్ని అంతటిని కూడా ప్రెడికేట్ అని పిలుస్తారు. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే సబ్జెక్ట్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి మనకి నౌను, ప్రనౌను. ఓకేనండి? సో ఇవి రెండే సబ్జెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్? ఇంకా మిగిలిన పార్ట్ అంతటిని కూడా ప్రెడికేట్ అని పిలుస్తాం. మిగిలిన పార్ట్ అంతటిని అంటే సబ్జెక్ట్ కాకుండా ఉన్నటువంటి భాగాన్ని అంతటిని కూడా ప్రెడికేట్ అంటాం. దీంట్లో కూడా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రెడికేట్లో హార్ట్ ఆఫ్ ద ప్రెడికేట్ వచ్చేసరికి వెర్బ్ అవుతుంది. ప్రెడికేట్లో ప్రధానమైన భాగం ఏమవుతుంది? వెర్బ్ అవుతుంది. యాజ్ ద సేమ్ థింగ్ హ్యాపన్స్ టు సెంటెన్స్ ఆల్సో. సెంటెన్స్లో కూడా ఎసెన్షియల్ థింగ్ ఏదైనా ఉందంటే అది మాత్రం వెర్బ్. ఓకేనా? అలాగే ప్రెడికేట్లో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి కూడా మనకి ఏమవుద్ది? ప్రెడికేట్లో ఇంపార్టెంట్ పార్ట్ కూడా ఏంటి? వర్బ్. వెర్బ్నే హార్ట్ ఆఫ్ ది ప్రెడికేట్ అంటారు. వెర్బ్ని ఏమంటారు? హార్ట్ ఆఫ్ ద ప్రెడికేట్ అని అంటారు అనమాట. ఇప్పుడు వరకు మనం ఒక సెంటెన్స్ అంటే ఏంటో చూసుకున్నాము. సెంటెన్స్లో ఉండేటువంటి పార్ట్స్ 2 ఉంటాయి, సబ్జెక్టు, ప్రెడికేట్ అని తెలుసుకున్నాము. ప్రెడికేట్లో ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసరికి మళ్ళీ వెర్బ్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ యొక్క సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేటువంటి సెంటెన్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మనం ఒక క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, వీటిలో టైప్స్ ఏంటి అనేటువంటిది మనము చూసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం మిగిలిన విషయాలన్నీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక క్లాజ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సో సబ్జెక్ట్, ప్రెడికేట్ గురించి అర్థమైంది కదండి. ఏమైనా అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మళ్ళీ మీ యొక్క క్వశ్చన్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి? అండ్ దెన్ సో క్లాజ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక క్లాజ్ అంటే ఏంటో మనం ఒకసారి చూసుకుందాం. క్లాజ్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్ బోత్ అ సబ్జెక్ట్ అండ్ అ ప్రెడికేట్. ఏంటంట? క్లాజ్ అనేటువంటి దాంట్లో సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ కూడా ఉండాలి. అంటే ఏంటి? సబ్జెక్టు, ప్రెడికేట్ ఉంటే ఏమవుతుంది? అది సెంటెన్స్ అయిపోతుంది. అంటే ఒక క్లాజ్ అనేటువంటిది ఖచ్చితంగా సెంటెన్స్ డైరెక్ట్గా అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఒక భాగం. క్లాజ్ అనేటువంటిది సెంటెన్స్ అవ్వడానికి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఒక భాగం. ఓకేనా? కొన్ని సందర్భాల్లో ఒక సెంటెన్స్లో
ఒక క్లాజ్ కూడా ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే ఒక క్లాజ్లో ఖచ్చితంగా ఉండాల్సిన భాగాలు ఏంటి తెలుసుకోండి. సబ్జెక్ట్ ఉండాలి, అలాగే ప్రెడికేట్ కూడా ఉండాలి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ బోత్ సబ్జెక్ట్ అంటే ప్రెడికేట్. సో అంటే క్లాజ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ సెంటెన్స్ అనమాట. క్లాజ్నే సెంటెన్స్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకని? దీంట్లో సబ్జెక్టు ఉంది, ప్రెడికేట్ ఉంది. అలాగే మనం సెంటెన్స్లో చూసుకున్నప్పుడు కూడా సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ కూడా ఉంటుంది. కాబట్టి క్లాజ్ అనేటువంటి దాంట్లో సబ్జెక్టు ప్రెడికేట్ ఉంటాయి. క్లాజ్ అనేటువంటి దాంట్లో సబ్జెక్టు ప్రెడికేట్ ఉంటాయి. ఇది ఒక క్లాజ్. ఓకేనా? ఇక్కడ ఇంకా దీంట్లో 2 రకాల క్లాజెస్. క్లాస్లో 2 టైప్స్ ఉన్నాయి. క్లాజెస్లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే మెయిన్ క్లాజ్. ఫస్ట్ వన్ ఏంటి? మెయిన్ క్లాజ్. సో ఈ మెయిన్ క్లాజ్ గురించి మాట్లాడుకుందాం. ఏ క్లాజ్ దట్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఇట్స్ ఓన్ యాజ్ ఎ సెంటెన్స్. ఏంటంట ఇక్కడ చెప్పుకున్నాం చూడండి. మెయిన్ క్లాజ్ అనేటువంటి దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే దాని అంతటా అదే ఒక సెంటెన్స్లా పనిచేస్తుంది. ఓకేనా? సో ఈ మెయిన్ క్లాజ్ డైరెక్ట్గా సెంటెన్స్ లాగా అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? క్లాజ్ దట్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఇట్స్ ఓన్. ఎవరి మీద ఆధారపడదు. అర్థాన్ని ఇవ్వడానికి దేని మీద ఆధారపడకుండా తనంతా తానే అర్థాన్ని ఇవ్వగలిగేటువంటి దానిని మెయిన్ క్లాజ్ అంటారు. మెయిన్ క్లాజ్ దాదాపు ఒక సెంటెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం తర్వాత. మెయిన్ క్లాజెస్ కెన్ బి జాయిన్డ్ విత్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. సో కంజంక్షన్స్లో సబార్డినేటింగ్ కంజంక్షన్స్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. సో ఈ యొక్క మెయిన్ క్లాజ్లు అనేటువంటివి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ద్వారా కలపబడతాయి అన్నమాట. మెయిన్ క్లాజ్లు అనేటువంటివి. ఓకేనా? మెయిన్ క్లాజ్ అంటే అర్థం ఏం చెప్పుకున్నాము? అర్థాన్ని ఇవ్వడానికి దేని మీద ఆధారపడకుండా తనంతా తానే అర్థాన్ని ఇవ్వగలిగేటువంటి క్లాజ్ని మెయిన్ క్లాజ్ అంటారు. ఈ మెయిన్ క్లాజుల్ని కలిపి ఉంచడానికి ఉపయోగించేటువంటి కంజంక్షన్స్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అండ్, బట్, ఆర్. సో వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటారనమాట. ఓకేనా? సో తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు మెయిన్ క్లాజ్ అనేటువంటిది ఏంటి. హీ ర్యాన్ అవే. చూడండి, ఇందులో మనం ఇందాక ఇప్పటివరకు చెప్పుకున్న దాంట్లో హీ అనేది సబ్జెక్టు, ర్యాన్ అవే అనేటువంటిది ప్రెడికేట్. సో ఒక క్లాజ్ అవ్వాలంటే సబ్జెక్టు ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. అర్థాన్ని తనంత తాను ఇవ్వగలిగితే దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క సెంటెన్స్ అంతటిని కూడా పక్కన పెట్టేద్దాం. ఓన్లీ ఈ యొక్క సెంటెన్స్ని చూద్దాం. హీ ర్యాన్ అవే అర్థాన్ని ఇస్తుందా ఇవ్వట్లేదా? అతడు పారిపోయాడు. సో ఇంకా దానికి ముందు వెనకాల ఏం చెప్పక్కర్లేదు. ఏం జరిగింది? అతను పారిపోయాడు. ఇండిపెండెంట్గా మీనింగ్ ఇస్తుంది కాబట్టి దాన్ని మెయిన్ క్లాజ్ అంటాం. అలాగే ఇప్పుడు మరొకటి చూద్దాం. ఈ యొక్క సెంటెన్స్ని మాత్రమే చూద్దాం. వి అనేది సబ్జెక్ట్, ఫెల్ట్ హ్యాపీ అనేటువంటిది ప్రెడికేట్. సో ఇప్పుడు ఈ పార్ట్ని మనం ఈ పక్కన ఉన్నటువంటి పార్ట్ని క్లోజ్ చేసేసి చదవడానికి ట్రై చేద్దాం. వి ఫెల్ట్ హ్యాపీ. మేము సంతోషపడ్డాము. అర్థాన్ని ఇస్తుందా ఇవ్వట్లేదా? అర్థాన్ని ఇవ్వడానికి దేని మీద కూడా ఆధారపడట్లేదు కదా, కాబట్టి దాన్ని కూడా ఒక మెయిన్ క్లాజ్ అనే అంటాము. కాబట్టి హీ ర్యాన్ అవే అనేటువంటిది మెయిన్ క్లాజే, వి ఫెల్ట్ హ్యాపీ అనేటువంటిది మెయిన్ క్లాజే. అలాగే ఈ మెయిన్ క్లాజులు దేనితో కలపబడతాయి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో ఇక్కడ అండ్ అనేటువంటిది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కాబట్టి 2 మెయిన్ క్లాజులు అండ్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో కలపబడ్డాయి ఇక్కడ. సో మెయిన్ క్లాజులు అంటే అర్థం ఏంటి? అర్థాన్ని ఇవ్వడానికి దేని మీద ఆధారపడకుండా వాటంతటవే అర్థాన్ని ఇవ్వగలుగుతాయి. వాటిని మెయిన్ క్లాజ్ అంటారనమాట. సో ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ హీ ర్యాన్ అవే అండ్ వి ఫెల్ట్ హ్యాపీ. దేనికదే మెయిన్ క్లాజులు అండ్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో కలపబడ్డాయి. సో ఇప్పుడు సబార్డినేటింగ్ క్లాజ్ చూద్దాం. సో క్లాజులో 2 రకాలు. ఒకటి మెయిన్ క్లాజ్, రెండోది సబార్డినేటింగ్ క్లాజ్. మెయిన్ క్లాజ్ గురించి చూసేసాం ఇప్పటి వరకు. సబార్డినేటింగ్ క్లాజ్ గురించి కూడా ఇప్పుడు చూసేద్దాం. సో ఒక సబార్డినేటింగ్ క్లాజ్ అంటే ఏంటి అంటే చదువుకుని మనం చూద్దాం. ఎ క్లాజ్ దట్ కెన్ నాట్ బీ యూజ్డ్ యాజ్ అ సెంటెన్స్ ఆన్ ఇట్స్ ఓన్. రైట్? ఈ యొక్క క్లాజ్ దాని అంతటా అది అర్థాన్ని ఇవ్వలేదు. అంటే ఒక సెంటెన్స్గా తనంతా తాను అర్థం చేసుకోబడలేదు. అంటే ఇది అర్థాన్ని ఇవ్వడానికి దేని మీద ఆధారపడుతుంది. ఇట్స్ నాట్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ డిపెండెంట్. చూడండి ఇక్కడ, డిపెండెంట్ ఆన్ మెయిన్ క్లాజ్ టు గివ్ మీనింగ్. ఏంటంట అదే సబార్డినేటింగ్ క్లాజ్ ఏం చెప్తుంది?
డిపెండెంట్ ఆన్ మెయిన్ క్లాజ్ టు గివ్ మీనింగ్. అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. దీన్ని సబార్డినేటింగ్ క్లాజ్ అంటారు. ఓకేనా, లేకపోతే సబార్డినేట్ క్లాజ్ అంటారు. అదే ఇక్కడ చూడండి, మెయిన్ క్లాజ్ ఇండిపెండెంట్ అండ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే, దేని మీద ఆధారపడుతూ అర్థాన్ని పూర్తిగా ఇవ్వగలుగుతుంది, తనంతట తానే ఇవ్వగలుగుతుంది. దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడితే అది సబార్డినేట్ క్లాజ్ అంటారనమాట, ఆధారపడుతుంది కనుక. సో అలాగే ఇవి ఎలా పనిచేస్తుంది దీని గురించి ఏంటో కొన్ని విషయాలు చూద్దాం. ఇట్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాజ్ టు గివ్ మీనింగ్. సో అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. ఇట్ హెల్ప్స్ టు గివ్ మోర్ మీనింగ్ టు ద మెయిన్ క్లాజ్. ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు, ఆధారపడుతుంది ఇది, అయితే మెయిన్ క్లాజ్కి మరింత అర్థాన్ని ఇవ్వగలుగుతుంది. మెయిన్ క్లాజ్కి మరింత అర్థాన్ని ఇవ్వగలుగుతుంది ఏది, సబార్డినేట్ క్లాజ్. అలాగే ఇంకొకటి, ఇట్ ఆఫన్ స్టార్ట్స్ విత్ ద సబార్డినేటింగ్ కంజంక్షన్. దేంతో స్టార్ట్ అవుతుంది, సబార్డినేటింగ్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఇందాక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు సబార్డినేటింగ్ కంజంక్షన్. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం, చూడండి ఒకసారి. ఆల్దో, బికాస్, బిఫోర్, ఇఫ్, సిన్స్, ఆర్, వెన్, ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నమాట. ఒక సబార్డినేట్ క్లాజ్ సబార్డినేటింగ్ కంజంక్షన్తో ప్రారంభమవుతుంది. సబార్డినేట్ కదండి, రైట్. సో మెయిన్ క్లాజ్ మీద ఆధారపడేటువంటి దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. అలాగే మెయిన్ క్లాజ్కి మరింత అర్థాన్ని చేకూర్చేటువంటి దాన్ని కూడా సబార్డినేటింగ్ క్లాజ్ అంటారు. అలాగే ఒక సబార్డినేట్ క్లాజ్ సబార్డినేటింగ్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటో ఒకటి చూసుకున్నాం. ఆల్దో, బికాస్, బిఫోర్, ఇఫ్, సిన్స్, ఆర్, వెన్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్ చూసేద్దాం. చూడండి, బికాజ్ హీ ఈజ్ ఇల్, అతడు జబ్బు పడ్డాడు కనుక ఏమైంది మరి, అతడు జబ్బు పడ్డాడు కనుక అంటే అప్పుడు ఏమంటారు, ప్రశ్న వస్తుంది, వాట్ హ్యాపెండ్ దెన్. జబ్బు పడ్డాడు కనుక ఏమైంది, అతడు రాలేకపోయాడు. హీ డిడ్ నాట్ కమ్, అదేమవుతుంది, మెయిన్ క్లాజ్ అవుతుంది. అంటే ఈ సెంటెన్స్ అనేటువంటిది మెయిన్ క్లాజ్ మీద ఆధారపడితే తప్ప అర్థం రాదు. హీ డిడ్ నాట్ కమ్ బికాజ్ హీ ఈజ్ ఇల్, లేకపోతే హీ డిడ్ నాట్ కమ్ బికాజ్ హీ వాజ్ ఇల్. అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు కదా. అర్థాన్ని ఇస్తే దాన్ని మెయిన్ క్లాజ్ అంటాము, అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడితే దాన్ని సబార్డినేటింగ్ క్లాజ్ అంటారు. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్దో ఐ వర్క్ హార్డ్, నేను పని చేసినప్పటికీ, నేను కష్టపడి పని చేసినప్పటికీ ఏమైంది అప్పుడు, అర్థాన్ని ఇవ్వట్లేదు చూడండి ఇక్కడ, అక్కడ మెయిన్ క్లాజ్ రావాలి. ఐ ఫెయిల్డ్, అప్పుడు అది మీనింగ్ పూర్తవుతుంది. నెక్స్ట్, వెన్ షీ రిటర్న్స్ హోమ్, ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, క్వశ్చన్ వస్తుంది అక్కడ, మీనింగ్ పూర్తవలా. ఇఫ్ యూ క్యాచ్ ద బస్, నువ్వు బస్సు ఎక్కగలిగినట్లయితే, నువ్వు బస్సు తీసుకోగలిగినట్లయితే, నువ్వు బస్సుని క్యాచ్ చేయగలిగినట్లయితే ఏమైంది అక్కడ, క్యాచ్ చేయగలిగితే ఏమవుతుంది, ఏదో ఉంటుంది అక్కడ, అదే మెయిన్ క్లాజ్ అనమాట. అంటే అర్థాన్ని పూర్తిగా ఇవ్వలేదు ఇది. సో ఇది అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను నేను, రైట్. సో ఇవి మనకి క్లాజ్లో ఉండేటువంటి 2 టైప్స్ ఆఫ్ క్లాజ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకొక క్లాజ్ కూడా ఉంది, రిలేటివ్ క్లాజ్. ఈ రిలేటివ్ క్లాజ్ ఏంటి అంటే చూద్దాం. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సబార్డినేట్ క్లాజ్. ఇది కూడా సబార్డినేట్ క్లాజే, అంటే అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడేటువంటి క్లాజే. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద మెయిన్ క్లాజ్. ఇది కూడా మెయిన్ క్లాజ్తో ఎలాగ కనెక్ట్ అయి ఉంటుంది, బై అ రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే హూ, వేర్, విచ్, దాట్, ఇలాంటి వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. అంటే ముందేదో ఉంది దాని గురించి చెప్తే దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. సో సచ్ యాజ్ ఏంటవి, దాట్, విచ్, హూ, హూజ్. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. హూ ఈ స్టాండింగ్ దేర్, అక్కడ నుంచున్నవారు, అర్థాన్ని ఇస్తుందా, ఇవ్వట్లే కదా. ఓకే, హూ ఈ స్టాండింగ్ దేర్. అలాగే హూజ్ నేమ్ ఈజ్ ఇన్ ద లిస్ట్, ఎవరి పేరైతే లిస్ట్లో ఉందో అడేదో చేశాడు. హీ డిడ్ ద మిస్టేక్, అప్పుడు మీనింగ్ క్లియర్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా రిలేటివ్ క్లాజ్ కానివ్వండి, సబార్డినేట్ క్లాజ్ కానివ్వండి, అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడతాయి. సో ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్, సో క్లాజ్ గురించి అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రేజ్ గురించి చూద్దాం. సో క్లాజ్లో మెయిన్ క్లాజ్ అర్థాన్ని ఇస్తే సబార్డినేట్ క్లాజ్, రిలేటివ్ క్లాజ్లు అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడతాయి. అయితే ఫ్రేజ్ అలా కాదు. ఫ్రేజ్ దానంతట అది మీనింగ్ని ఇవ్వలేదు.
ఇది ఖచ్చితంగా ఒక క్లాజ్ మీద ఆధారపడుతుంది, రైట్? దాని గురించి కూడా క్లియర్గా చూద్దాం. అ ఫ్రేజ్, చూద్దాం. A phrase is a small group of words that form a meaningful unit within a clause. ఎక్కడ? విదిన్ ఏ క్లాజ్. క్లాజ్ లోపల అర్థాన్ని ఇవ్వడానికి ఉపయోగించబడేటువంటి కొన్ని పదాల సమాహారాన్ని ఫ్రేజ్ అంటారు. ఇది దేనిలో ఉంటుంది? అర్థాన్ని ఇవ్వడానికి దేని లోపల ఉంటుంది? ఇది క్లాజ్ లోపల ఉంటుంది. అంటే దానంతట అదే ఇండిపెండెంట్గా మీనింగ్ ఇవ్వలేదు, క్లాజ్ మీద ఆధారపడితే తప్ప మీనింగ్ ఇవ్వలేదు. చూద్దాం. ఫ్రేజ్ యూజువల్లీ ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్ విద్ ఇన్ ఏ క్లాజ్. ఫ్రేజ్ అనేటువంటిది క్లాజ్లో ఉండేటువంటి అవకాశం ఉంది, ఎప్పుడు కూడా క్లాజ్లోనే ఉంటుంది. బట్ అ ఫ్రేజ్ కెన్ నాట్ హ్యావ్ ఎ క్లాజ్ ఇన్ ఇట్. ఫ్రేజ్లో క్లాజ్ ఉండదు. క్లాజ్లో ఫ్రేజ్ ఉంటుంది కానీ ఫ్రేజ్లో క్లాజ్ ఉండదు, రైట్? క్లాజ్లో ఫ్రేజ్ ఉంటుంది, ఫ్రేజ్లో క్లాజ్ ఉండదు. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఇది క్లాజ్ మీదే ఆధారపడుతుంది, రైట్? సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ ఫ్రేజ్ అనమాట. సో ఇక్కడ కూడా ఏం చెప్పారు? డిపెండెంట్ ఆన్ క్లాజ్ టు గివ్ మీనింగ్. అర్థాన్ని ఇవ్వాలంటే క్లాజ్ మీదే ఆధారపడుతుంది అది, రైట్? మనం చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇన్ ది ఈస్ట్, ఏమైంది? తూర్పున. మీనింగ్ వస్తుందా? క్లియర్గా రావట్లేదు. దేని మీద ఆధారపడుతుంది? ద సన్ రైజెస్. సన్ రైజెస్ మీనింగ్ ఇస్తుంది, అది మెయిన్ క్లాజ్. ఇన్ ది ఈస్ట్, ఇన్ ది ఈస్ట్ అనేటువంటిది ఫ్రేజ్ ఇది. కాబట్టి ఇది ద సన్ రైజెస్ అనేటువంటి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఇన్ ది ఈస్ట్ అనేటువంటిది తీసేసిన అర్థం మారదు, కానీ ద సన్ రైజెస్ అనేటువంటిది తీసేస్తే అర్థమే అవ్వదు. అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు? సో ఏంటి అంటే, అలాగే టు స్వింగ్ ద బ్యాట్, టు స్వింగ్ ద బ్యాట్. హీ నీడెడ్ ఎనర్జీ టు స్వింగ్ ద బ్యాట్. లేకపోతే బ్యాట్ విసరడానికి టు స్వింగ్ ద బ్యాట్ ఏదో ఉంటుంది ముందు. హీ నీడెడ్ ఎనర్జీ టు స్వింగ్ ద బ్యాట్. టు స్వింగ్ ద బ్యాట్ అనేటువంటిది ఆపేస్తే అర్థమేమి పోదు, కానీ హీ నీడెడ్ ఎనర్జీ అనేటువంటిది ఆపేస్తే అర్థం ఉండదు. సో ఇది ఫ్రేజ్ అనేటువంటిది అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది, లేకపోతే ఒక క్లాజ్ మీద ఆధారపడుతుంది. బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్, నెలాఖరికి ఏమవుతుంది? యూ నీడ్ టు ఫినిష్ ద వర్క్. అది చెప్తే కానీ అక్కడ సెంటెన్స్ పూర్తి అవ్వదు. అంటే ఇవన్నీ కూడా ఫ్రేజ్ కానీ, సబార్డినేట్ క్లాజ్ కానీ, రిలేటివ్ క్లాజ్ కానీ అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడతాయి. ఓకేనండి? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ అ ఫ్రేజ్. అలాగే ఫ్రేజెస్ టైప్స్ ఉన్నాయి. ఇవి కూడా మీకు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో ఇవి కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోవడంలో నష్టం ఏం లేదు కదా, చూద్దాం. సో బేసికల్గా కొన్ని ఫ్రేజెస్ ఉన్నాయి. నౌన్ ఫ్రేజ్ అనేటువంటిది, నౌన్ ఫ్రేజ్లో ఖచ్చితంగా ఉండేటువంటిది ఒక నౌన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ద చిల్డ్రన్ ఇన్ క్లాస్ 5. ఇక్కడ నౌన్ చూడండి, ఇక్కడ ఉంది. అలాగే వర్బ్ ఫ్రేజ్, దీన్ని యొక్క అబ్రివియేషన్ విపి అంటారు. నౌన్ ఫ్రేజ్ని ఎన్పి అంటారు. అలాగే దీంట్లో ఉండేటువంటి హెడ్ లేకపోతే హెడ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెర్బ్ అవుతుంది. ప్లే ద పియానో, ప్లే ద పియానో కంప్లీట్ మీనింగ్ కాదు అది. సో ప్లే అనేటువంటిది వర్బ్. యాడ్జెక్టివ్ ఫ్రేజ్, దీంట్లో ప్రధానంగా ఉండేది యాడ్జెక్టివ్. డిలైటెడ్ టు మీట్ యూ, డిలైటెడ్ టు మీట్ యూ. సో డిలైటెడ్ అనేటువంటిది యాడ్జెక్టివ్. అలాగే యాడ్వర్బ్ ఫ్రేజ్, దీనిని యాడ్జెక్టివ్ ఫ్రేజ్ని ఏపీ అంటారు, యాడ్వర్బ్ ఫ్రేజ్ని ఏడివిపి అంటారు. యాడ్వర్బ్ ఇంపార్టెంట్గా ఉంటుంది దీంట్లో. వెరీ క్విక్లీ, వెరీ క్విక్లీ. ఓకే, హీ ఫినిష్డ్ హిస్ లంచ్ వెరీ క్విక్లీ. నెక్స్ట్ పీపీ అంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీంట్లో ఇంపార్టెంట్ పార్ట్ ప్రిపోజిషన్ ఉంటుంది. ఇన్ ద గ్రౌండ్, ఇన్ ది ఈస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఖచ్చితంగా ఈ యొక్క ప్రిపోజిషన్ అనేటువంటిది ప్రిపోజిషనల్ ఫ్రేజ్లో ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇంకా సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది ఇంకా మనం స్టార్ట్ చేసుకోలేదు. అవసరమైనటువంటివి మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఒక సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్లో పార్ట్లు ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, క్లాజ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఫ్రేజ్ అంటే ఏంటి, ఫ్రేజ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేటువంటిది మనం ఈ వీడియోలో చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం యొక్క ప్రాసెస్ ఏంటి,
సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, తర్వాత కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, తర్వాత కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దయచేసి మీ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ టాపిక్స్ కావాల్సి వచ్చినా కమెంట్ బాక్స్లో పెట్టండి. సాధ్యమైనంత త్వరలో నేను వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.